రైట్ డీటెయిల్స్ చూద్దాం. ఇవాళ కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో తిరుపతి కపిల తీర్థం దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయాన్నే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి శివాలయాల్లో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఆలయాలకి వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయాల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, చెప్పండి, శివాలయాల్లో ఎటువంటి సందడి నెలకొంది? అలాగే ఆఖరి సోమవారం కావడంతో అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? రైట్ గాయత్రి, మొత్తం మీద ఏదైతే కార్తీక మాసం చివరి సోమవారం అంటే తెలుగు రాష్ట్రాల్లో చివరి సోమవారం కావడంతో శివాలయాలకి భక్తులు పోటెత్తారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈరోజు తెల్లవారుజాము నుంచే ఏదైతే శివాలయాలకు చేరుకొని ఇక్కడికి వచ్చి పూర్తిగా వాళ్ళైతే దీపాలు వెలిగించి మరోవైపు 365 ఒత్తులతో కలిపి ఒక దీపం అయితే వెలిగిస్తుంటారు. మామూలుగా స్వామివారికి 2 దీపాలు ఒక రకంగా వెలిగిస్తే మామూలుగా ఈ 365 ఒత్తులు పెట్టడం వల్ల ఈ సంవత్సరం పాటు దీపం పెట్టలేకపోతే ఈ ఒక్కసారి దీపం అంటే ఈ కార్తీక మాసంలో ఇలా దీపం వెలిగించడం వల్ల సంవత్సరం పాటు స్వామివారికి దీపం పెట్టినట్లు అవుతుందని చెప్పేసి భక్తులు అయితే ఇక్కడ తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ముఖ్యంగా కార్తీక సోమవారం కావడంతో ముఖ్యంగా మనం చూస్తున్నాం, ముఖ్యంగా భక్తులు తెల్లవారుజాము నుంచి కూడా ఇప్పటికీ వాళ్ళు ఈ ప్రాంతానికి ఏదైతే ప్రముఖ శైవ క్షేత్రాలు ప్రధానంగా తిరుపతిలో కపిల తీర్థం అని చెప్పొచ్చు. ఎందుకంటే కపిల తీర్థం దగ్గర వస్తున్నటువంటి నీటిలో ఇక్కడ ఈ స్నానం ఆచరించిన తర్వాత ఇక్కడికి వచ్చి నేరుగా వాళ్ళైతే ఇక్కడ దీపాలు వెలిగించి స్వామివారికి మొక్కులు తీర్చుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మరోవైపు భక్తులు అంటే తెల్లవారుజాము నుంచి వస్తున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అంటే ఆ క్లీన్ చేసి అంటే ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏదైతే వాళ్ళు పెడుతున్నటువంటి దీపాలు అన్నీ అయిపోయిన తర్వాత అక్కడ సిబ్బంది కూడా వెనువెంటనే క్లీన్ చేస్తూ మరొక భక్తులకి మళ్ళీ అక్కడికి వచ్చేటువంటి భక్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ టీటీడీ అధికారులు ఏదైతే కపిల తీర్థంలో ఉన్నటువంటి ఆ క్యూ లైన్కి సంబంధించి కావచ్చు, మరోవైపు ఈ కపిల తీర్థంలో ఉన్నటువంటి ఆలయం సమీపంలో ఉన్నటువంటి కొలనుకు సంబంధించి ప్రాంతంలో పూర్తిగా భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు ఈ కొలంలో నీరు ఎక్కువ వస్తుండడంతో కూడా పూర్తిగా మోటార్లతో బయటికి కొట్టివేస్తున్నారు. ఎందుకంటే భక్తులు ఎవరైనా నీటిలోకి దిగినప్పుడు ఎక్కువ నీటి వల్ల కొట్టుకొని పోకుండా వాళ్ళకి ఇబ్బంది లేకుండా పూర్తిగా అధికారులు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఇక్కడ కొంతమంది భక్తులు ప్రధానంగా చెప్తున్నారో ఏదైతే ఈ ఎటువంటి కార్తీక సోమవారం 4వ సోమవారం అంటే తెలుగు వాళ్ళకి మాత్రం కార్తీక సోమవారం 4వ చివరిది కావడం, ఈరోజు ఇలా దీపం పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉందంటున్నారు. మరోవైపు తమిళులు చూసుకున్నట్లయితే తమిళ భక్తులకి సంబంధించి వారికి ఇది 2వ సోమవారంగా చెప్తారు. వారికి ఇంకా 3 సోమవారాల పాటు వాళ్ళు ఇలాగే అంటే స్వామివారికి నివేదన ఇవ్వడం కావచ్చు, మరోవైపు ప్రతి వారము దీపాలు పెట్టి కోనేటికి హారతి ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందని చెప్పేసి కొంతమంది భక్తులు తెలిపిన పరిస్థితి. అంటే ఏదేమైనప్పటికీ భక్తుల కోసం ఇక్కడ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే కొంతమంది భక్తులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి అమ్మా, మీరు ఎన్నాళ్ళ నుంచి వస్తున్నారు? ముఖ్యంగా మీకు ఇలా ఈరోజు వచ్చి పూజ చేయడం ఎలా అనిపిస్తుందండి? 20 సంవత్సరాల నుంచి వస్తున్నాము. మేము అనుకున్నది జరుగుతుంది. వచ్చినామంటే చిత్తూరు నుంచి వస్తున్నాం. ఈరోజు ఇలా దీపం పెట్టడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది, ఆనందంగా ఉంది. మీరు చెప్పండమ్మా, అంటే ముఖ్యంగా ఇలా ఈరోజు అంటే కార్తీక సోమవారం 4వ సోమవారం ఇలా ఇక్కడ దీపం వెలిగించడం ఎటువంటి అంటే మీకు ఎలా స్వామివారి ఇది జరుగుతుందంట? దీపం పెట్టి మొక్కుంటే అనుగ్రహం బాగుంది, స్వామి అనుగ్రహం. ఈ 3వ వారం ఫుల్ రష్ ఉంటారు కాబట్టి ఈ వారం వచ్చినాం. ఫుల్ ఎకచకం జనం ఉంటారు 3వ వారము. ఈ వారం కొంచెం రష్ తక్కువ ఉంటారని ఈ వారం వచ్చినాం. ఈ అనుగ్రహం, స్వామి అనుగ్రహం బాగుంది. పరిస్థితి అంటే భక్తులు ఇక్కడ తెలుపుతున్న దాని ప్రకారం ఏదైతే ఏర్పాట్లు బాగున్నాయి. మరోవైపు ఈరోజు ఇలా దీపాలు వెలిగించడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఎందుకంటే ఇక్కడ ఉదయం నుంచి వాళ్ళు స్నానం ఆచరించిన తర్వాత వాళ్ళు దీపాలు పెట్టుకోవడానికి కూడా పూర్తిగా ఏర్పాట్లు చేయడంపై భక్తులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. గాయత్రి, థ్యాంక్ యూ సునీల్.